వి కృష్ణయ్య, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పరిస్థితి కార్యదర్శి గారు చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే యుద్ధం మన వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున నాశనం చేసేట్టుగా ఉంది. మనకున్న ఆక్వా వెళ్ళిన షిప్పులన్నీ కూడా రోజుల తరబడి కాదు, నెలల తరబడి గందరగోళంలో ఉంటున్నాయి. అక్కడ కోడిగుడ్లు కానీ, ఇతర కూరగాయలు కానీ, ఇతర మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యేవి దాదాపు 40 పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా సముద్రం మధ్యలో అటు ఇటు కాకుండా డోలానమానంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో ప్రజలకు అందుబాటులోకి, ఎదురు విదేశాలకు పోయేది కష్టంగా ఉంది, ప్రజలకన్నా అందుబాటులోకి చేయటం, ఆ రకంగా ఆ పరిశ్రమలు కూడా సహాయం చేయడం ద్వారా ఆ చిన్న పరిశ్రమలు నిలబడటానికి కూడా ఉపయోగపడే పని చేయాలని చెప్పి అడుగుతున్నాం. అట్లనే ఇప్పుడు ఇక్కడ మీద పంటల గురించి చెప్పారు. ఆయుధ పరిశ్రమకి భూసేకరణ గురించి ఏలూరు ఎంపీ గారు ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం. ఎంత పొగరబోతు మాట్లాడారో చూసాం. అదే పొగరబోతనంతో ఈరోజు ఆయన డ్రగ్ స్టాక్ లో ఇరుక్కున్నది కూడా చూసాం. ముఖ్యమంత్రి గారే చిన్న నాటకవాడి అంతా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేట్టుగా చేశారు. అందుకని ఇతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, ఎంపీ దీని నుంచి కానీ ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే ఇతర పద్ధతి మీకు పద్ధతి కాదు. అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతను అరెస్ట్ చేసి చట్టబద్ధత ప్రకారం ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారు, ఏ శిక్షకు అనాలో ఆ విధంగా శిక్షలు చేస్తే నిజంగా ముఖ్యమంత్రి గారి వైఫల్యం కూడా మనకు అర్థం అవుద్ది. ఇలాంటి పొగరబోతులు, నోటు దురుసువాదులు ప్రజలు కష్టపడి జీవితాలు తరతరాలుగా ఉన్న భూముల్ని కాపాడుకుందామని చెప్పి ఆయుధ పరిశ్రమ సందర్భంగా అంటుంటే ఇతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అందుకని తక్షణంగా ముఖ్యమంత్రి గారు ఆయన చేసినటువంటిది ఏదో రకంగా తప్పించే పని చేస్తున్నారు కాదు, అతనికి శిక్షగా ఎక్కడ ఏ అర్హత చేయాలని చెప్పి అర్జెంట్గా కోరుతా ఉన్నాం. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి పంటలకు ధరలు లేకుండా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఢిల్లీలో పార్లమెంట్ లో దాదాపు వ్యవసాయాన్ని కార్పొరేట్ గా అప్పచెప్పడానికి కావాల్సిన చట్టాలన్నీ కూడా 10 చట్టాలు దాకా అన్ని కొన్ని ఆమోదం, కొన్ని ఆమోదం. ఇక్కడ మాత్రం ఎన్డీఏ అనే పేరుతోటి ఇక్కడ ఉన్న పార్టీలు, ఆకకాత జగన్ గారి పార్టీలు పార్లమెంట్ లో విత్తన చట్టం, ఎరువుల చట్టం, పురుగు మందుల చట్టం, భూ చట్టం, ఆ రకంగా నీటి చట్టం, ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవన్నీ కూడా అందించడానికి కావాల్సిన చట్టాలన్నీ కూడా అక్కడ చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చి రైతు తరఫున ఏడుస్తున్నట్టుగా, మొత్తుకున్నట్టుగా అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడతారు. అందుకని ఈ నాటకాలు కుదరదు. ఉన్న వాస్తవాలు, మీరు నిజంగా చట్టాలన్నీ బలపరుస్తున్నారు కాబట్టి ఎందుకు బలపరుస్తున్నారు మీరు చెప్పాలి, లేదా రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. రైతుల అభిప్రాయాలు తెలుసుకొని రైతుల నుంచి కూడా ఓట్ల ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ విధంగా రైతుల కోసం నిలబడతారా లేదా కార్పొరేట్ల కోసం నిలబడతారా మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చుకొస్తుంది. అందుకని రైతులు కూడా ఈ నాటకాన్ని అంతా కూడా గమనించి మేము ఎండగట్టారా, ఆ చట్టాల నుంచి వెనక్కి నెట్టి ఆ విధంగా రైతులకు అనుకో కనీసమైన పాత చట్టాలైనా ఉండేట్టు చేయాలని చెప్పి రైతు సంఘం కోరుతుంది. దీని ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, చర్చలు ఇవన్నీ కూడా నడుపుతున్నాం. ఫైనల్ గా రంగస్థలం ఏలూరికి జూన్ 1వ వారంలో రాబోతుంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఎన్డీఏ యొక్క నాటకాన్ని, రైతు వ్యతిరేకమైన ఆలోచనల్ని, రైతులు దాదాపు 500 మంది 600 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. మేము వచ్చిన తర్వాత అలాంటి ఏమి లేకుండా చేస్తున్నారు, అవేమీ ఆగల. అందుకని ఈ రకంగా ఇది రైతులకు ఉపయోగపడే ప్రభుత్వంగా లేదు కాబట్టి దీని చర్చకు రంగస్థలంగా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ జిల్లా ప్రజానికం, జిల్లా రైతాంగం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.